మొన్న కూడా సింగరు ఆవిడ గారు ఆవిడ ఏదో చిన్మయి. టాబ్లెట్స్ చిన్మయి కాదండి, చిన్మయి కంటే ముందు మన తెలుగు సింగర్ని వాళ్ళ హస్బెండే చంపేశాడు, అవునవును, టాబ్లెట్స్ అవునవును, వేసేసారు. ఉమ్. ఆవిడ అంటే చాలా పేరు వార్తలు తీయడం వస్తాయి ఎందుకు అని నేను తీయట్లేదు. సెలబ్రిటీస్ మీద చాలా వస్తున్నాయి ఇటువంటి. ఆ, ఆ మొన్న ఈ మధ్యన పాపం ఆవిడ బతికి బయటకు వచ్చి మా హస్బెండ్ చాలా మంచోడు, మా హస్బెండే చుట్టుపక్కల వాళ్ళకి ఫోన్ చేసి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశాడు, మీరు నా హస్బెండ్ అంటే హస్బెండ్ మీద ట్రోల్ చేస్తారు. హస్బెండే చంపేశాడంట, హస్బెండ్ మందు ఇచ్చాడు, నా అమ్మాయికి స్లీపింగ్ పిల్స్ వేసి చంపడానికి ప్రయత్నించాడు, అన్నీ వేస్తారండి. క్యారెక్టర్ అసాసినేషన్ జరిగిపోతుంది. హస్బెండ్ది జరిగిపోయింది. ఒక్కవేళ ఆవిడ చనిపోయి ఉండుంటే అంతే కదా. వాళ్ళ ఆయన తీసుకెళ్ళిపోయి నాలానే వేసేసేవాళ్ళే కదా. ఎంతమంది నిజ నిజాలు తర్వాత కదండి బయటకు వచ్చేవి. ఇప్పుడు ఎంతమంది నాకు సమాధానం కూడా అదే చెప్పుకుంటారు. కదా. అంతే కదా. మీరు ఫైట్ చేశారు, విల్ పవర్ తో ఉన్నారు, ఉన్నాను. కొట్లాడారు, కేసులు వీటన్నిటికీ లేదు సార్, వెళ్ళారు. మదర్ వల్లే ఉన్నాను సార్. మదర్ నువ్వేమన్నా చేసుకున్నావో నేనేమైపోతానో ఆలోచించు, నువ్వు నన్ను దృష్టిలో పెట్టుకో, పిల్లల్ని దృష్టిలో పెట్టుకో, వీళ్ళందరూ ఇవాళ ఉంటారు రేపు పోతారు, నీ లైఫ్ ఇంపార్టెంట్, నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలని. అంత డిప్రెస్ అయ్యారా? అమ్మ నేను చాలా డిప్రెస్ అయిపోయాను సార్. ఓ, ఓకే. నేను చెప్తున్నా ఒక పక్కన, నేను డ్రగ్స్ తీసుకోలేదు నేను డ్రగ్స్ తీసుకోలేదురా బాబు, నేను వెళ్ళిన మాట వాస్తవమే, వచ్చిన మాట కూడా వాస్తవమే కదా. మ్మ్, 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 మ్మ్.